ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం జనసేన పార్టీ లక్ష్యం అంటున్నారు. ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు రావెల. అమరావతి అసెంబ్లీలో జనసేన పార్టీ వాణి వినిపిస్తామంటున్న రావెల కిషోర్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో రాజకీయ పార్టీలు ప్రచారం హోదేస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం ప్రచార చివరి దశలో కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారు మనతో ఉన్నారు. వారి ప్రచారం ఎలా సాగుతుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్గంలో ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది? ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రజలు చూస్తున్నారు కదా, జనమే జనం, ఎక్కడ చూసినా జనమే. ఇంట్లో జనమే, రోడ్ల మీదకి జనం, ఊళ్ళోకి వెళ్తే జనం, ఎక్కడ చూసినా కానీ జనం, ఆఫీసులో జనం. ఇదంతా జన ప్రభంజనం. జనసేన అంటే జన ప్రభంజనం. ఈ పార్టీకి తిరుగులేదు. భారీ మెజారిటీతో గెలుస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి సీట్లు మేము గెలిచి బహుమతికి ఇస్తాం. ప్రత్యర్థి పార్టీలు తప్పనిసరిగా రావెల కిషోర్ బాబును ఓడిస్తాం, పత్తిపాడు నియోజకవర్గంలో జెండా పాతామంటున్నారు. వాళ్ళ నుంచి ఎలా మీరు ఎదుర్కోగలుగుతారు? ప్రత్యర్థి పార్టీలు ఇద్దరు కలిసి 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను గెలుస్తా. వాళ్ళు చిరొక 50 కోట్లు ఖర్చు పెట్టమనండి, నేను గెలిచేది ఖాయం. ప్రజలు నా తరఫున ఉన్నాడు. నా ప్రజల్ని వాళ్ళు కొనలేరు. మా జన సైనికులను కొనే శక్తి ఎవరికి లేదు. వీళ్ళు అమ్ముడు పోయే ముడిసరికి కాదు మా జన సైనికులు. నికార్సైన మనుషులు. దెబ్బ ఎంత ఖర్చు పెట్టినా, వాళ్ళు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా గెలిచి తీరతాం. ప్రజల్లోకి మీరు ఏ నినాదంతో ముందుకెళ్తున్నారు? ప్రజలు మీ పట్ల ఎలా ఆకర్షితులవుతున్నారు? ప్రజలలోకి మేము మార్పు గురించి వెళ్తున్నాము. మార్పు కోసం ప్రజలు పట్టం కడతారు. మార్పుకి ప్రజలు తీర్పునిస్తారు. ఏమా చర్వగా జనసేన పార్టీలో మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా మార్పు వస్తుంది. పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని రావెల కిషోర్ బాబు గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, పత్తిపాడు నియోజకవర్గం. For more updates, please subscribe 99 TV Telugu.